కనుమయలేను యేసయ్యా నేను స్తుతించకుండా యేసయ్యా నా స్తుతి ఆరాధనకు యోగ్యుడా సాత్వికుడా యేసయ్యా నా స్తుతి ఆరాధనకు యోగ్యుడా ఆరాధన దీవెన అన్న ఒకటే బ్లెస్సింగ్ అన్న ఒకటే అంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి పెట్టారు అనమాట. దీవెన ప్లస్ బ్లెస్సింగ్. అయితే అమ్మాయి దీవెనకరంగా ఉండాలి, బ్లెస్సింగ్గా ఉండాలి, ఆశీర్వాదపరంగా ఉండాలంటే తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలంటే సండే స్కూల్ నుంచి వారికి తరబీదు ఇవ్వాలి. సండే స్కూల్కి ఇవ్వాలంటే మనం వాళ్ళతో పాటు సండే స్కూల్లో కూర్చోవడం కాదు, కానీ సండే స్కూల్కి సేవకులు చెప్పిన ఆ సండే స్కూల్ టీచర్ కానీ లేదా పాస్టర్ గారు కానీ అక్కడికి మనం ఆ బిడ్డని ఇడిచిపెట్టి మనం పంపించాలి. ఒకవేళ అల్లరి చేస్తుంటే ఒకసారి మనం కూర్చో చేసిన దేవుని మాకు కాదు ఏహో మాకు కాదు నీ నామానికి ఒక బర్త్డే చేసిన ఒక వివాహం చేసిన
ఏ కార్యక్రమం చేసినా దేవునికి మహిమ రావాలి. ఆ? క్రైస్తవులుగా బర్త్డే చేస్తారు, భోజనాలు పెట్టుకుంటారు, అంతవరకు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అది అయిపోయాక అక్కడ పాటలు ఏ పాటలు వేస్తారు? మరి మీరు ఏం క్రైస్తవు చెప్పండి. అలాంటప్పుడు క్రైస్తవ ఆశ సిద్ధాంతం ప్రకారంగా బర్త్డేస్ చేసుకోకండి. పానం చేసినా మరి ఏది చేసినా దేవుని నామానికి మహిమ రావాలి. అర్థమైందండి? ఎన్ని చేసినా కవర్ చేసి మేకప్ చేసి సోకప్ చేసి జోకప్ చేస్తే అక్కడ లాస్ట్కి మనము పరలోకం వెళ్ళము, ఆలు పరలోకానికి వెళ్తాం. కవరింగ్స్ మాత్రం మనం ఎప్పుడు చేయకూడదండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడాలి. నేను సత్యం, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు. సత్యము. ఆ సత్యాన్ని చంపే కార్యక్రమాలు మనం ఎక్కడ కూడా చేయకూడదు. సత్యం అనేది సత్యంగా మనం వెళ్ళాలి. ఒకసారి మనం కూర్చొని రేపు పొద్దుకించి చాక్లెట్లు చల్లగించాలి కూడా ఆ పిల్లకి అలవాటు చేయాలి. సండే స్కూల్లో ఉన్న బిడ్డలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుదో వారు కూడా ఈ సాతాను వాళ్ళు ఏం చేయలేరు. మధ్యన అయినట్టు ఇక్కడ మారిపోతుంటారు. కానీ సండే స్కూల్ నుంచి ఎవరైతే పిల్లలు ఇక్కడ ఉంటారో, ఇక్కడే కాదు ఏ సంఘంలో ఉన్నా కూడా వాళ్ళను సాతాను జయించలేడు. నా జీవితంలో నాకు తెలిసింది. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనము వ్యభిచారింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక దినమనే 23,000 మంది కూలిరి. అర్థమైందండి? తప్పు చేయడం, విగ్రహారాధన చేయడం, లోకానుసారంగా చేయడం వ్యభిచారం కంటే భయంకరమైన పాపం అంట. ఆ పాపం చేసిన వారి వల్ల వాళ్ళు ఏం చేశారు? ఇంకా 7వ వచనం కరెక్ట్ గా చదవండి, మీకు తెలుసు. జనులు తినుటకును త్రాగుటకును Happy birthday to you. Happy birthday to you, dear Blessy. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Blessy. God bless you, la la la. May God bless you, la.